మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యానికి సహాయకరంగా ఆదికాండము 19వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు వారు పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరను నున్నవారికి కనుమొబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. ఇక్కడ మనం చూసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రజలు పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు దేవుడు వారికి కనుమొబ్బు కలుగు చేయగా అని రాయబడింది. కనుమొబ్బు కలుగు చేయగా వారు ద్వారమును కనుగొనలేక విసిగిరి అని రాయబడింది. విసిగిపోయారు, విసుగుదల వచ్చింది రాత్రంతా. ఎందుకని? వారికి దేవుడు కనుమొబ్బు కలుగు చేశాడు. వారు దేవుని మాటకి వ్యతిరేకించారు కాబట్టి, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది కాబట్టి, వారి పాపము ఆకాశమునకు అంటినంతగా ఉన్నదని వారిని గురించిన మొర దేవుని సన్నిధికి చేరిందని వారికి తీర్పు తీర్చడానికి దేవదూతలు వస్తే దేవదూతలమైన అగత్యానికి పాల్పడ్డారు. వారిని తప్పించుటకు లోతు ఎంతగా ప్రయత్నం చేసినా కుదరలేదు. అయితే దేవుడు వారికి కనుమొబ్బు కలుగు చేశాడు. ద్వారము కనబడకుండా, ద్వారము దొరకకుండా వారికి కనుమొబ్బు కలుగు చేశాడు. ద్వారం అంటేనే మనకు బైబిల్ వాక్యం చెబుతుంది. బైబిల్ వాక్యంలో మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ద్వారమైన యేసుక్రీస్తు వారు అని రాయబడి ఉంది. మరి వీరికి కనబడకుండా దేవుడు చేయటానికి వారు దేవుణ్ణి ఎరగకుండా ఉండాలని ఆ ఉద్దేశము కానే కాదండి. ద్వారము అంటే దేవుడే అయితే కావచ్చు, కానీ వారు పాపములో మునిగిపోయి ఉన్నారు. వారు తమ మార్గాలు చెరిపివేసుకున్నారు. అందుకే వారికి కనుమొబ్బు కలుగు చేశాడు, కానరాకుండా ఉండేటట్టుగా చేశాడు. వారు పాపము చేయటానికి విసిగిపోయారండి. పాపం చేయటానికి ఎంతగా ప్రయాసపడ్డారో, ఎంతగా వారి యొక్క ప్రయత్నం చేశారో. వారికి దేవుడే కళ్ళు కానరాకుండా చేసినా గుడ్డివారుగా ఉండా గుడ్డితనంతోనే పాపమునకు ప్రాకులాడుతున్నారు. ఎంత ప్రయత్నం చేశారండి పాపం చేయటానికి కూడా. వాళ్ళు ఎంత విసిగిపోయారు. పాపం ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా, పాపం చేయడానికి మాకు సమయం ఎట్ట దొరికిద్దా, పాపం ఎలా చేయాలి, ఎలా అని పాపం చేయటానికి కళ్ళు కానరాకపోయినా కానీ విసుగు పుట్టేంత వరకు ప్రయత్నం చేశారండి. ఎంత ఆశ్చర్యం నిజంగా. పాపము చేయటానికి వారికి ఎంత ప్రయత్నం జరుగుతుంది, కానీ దేవుడే మార్గం అయి ఉన్న ఆ మార్గము వారికి కానరాకుండా చేశాడు. ఆ గేటు, ఆ ద్వారము, ఆ త్రోవ, తలుపు వారికి కానరాకుండా చేశాడు. మార్గమై ఉన్న యేసుక్రీస్తు వారిని వెతకాలని వారు అనుకోవటంలా. యేసుక్రీస్తు వారిని ఎతికినట్లయితే దేవుడు వారికి ద్వారం చూపించేవాడే. యేసునే అవమానపరచుటకును, అలాగా దేవుణ్ణి అవమానపరచడానికి వాళ్ళు ఎతుకుతున్నారు. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే కాదు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని చెప్పింది. పాత నిబంధనలో కూడా దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు అని ధర్మశాస్త్రంలోను అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. ఆయనే దేవుడు, దేవుడు ఆయనే, దేవుడే ద్వారం. దేవుణ్ణి మర్చిపోయారన్నమాట వాళ్ళు.
దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి అనుసరించటము, దేవుని ఆజ్ఞలను పాటించటము, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే వారు మార్గము తప్పి తిరుగు చుక్కల్లాగా ఉన్నారు. మార్గమును విడిచారు, దేవుని మార్గంలో లేరు. దేవుని పద్ధతులు, దేవుని కట్టడలు, దేవుని చిత్తానుసారమైన జీవితం మాకు వద్దు. మా ఇష్టం వచ్చినట్టు త్రోవలో మేము ఉంటాం, మాకు నచ్చింది మేము చేస్తాం. దేవుడికి నచ్చనివి మేము ఆగలేం. దేవుడికి నచ్చినా నచ్చకపోయినా మా ఇష్టానుసారంగా చేస్తామని చెప్పి వారు దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో కూడా, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపాను. అవునండి, మనలో ప్రతి వాడు తన ఇష్టమైన త్రోవకి వెళ్ళాడు. తన ఇష్టమైన త్రోవ అంటే, తన ఇష్టమైన కార్యాలంటే ఏంటంటే, కొందరికి ఆహార సంబంధమైనవి, తనకు ఇష్టమైనవి, తమ కడుపే తమకు దేవుడు, శరీర సంబంధమైన వారికి ఇష్టమైనవి. కొందరికైతే దేవుళ్ళు అనేవారు, దేవతలు అనేవారు, దేవుడు కాని వారు మాకు దేవుడుగా ఉంటే చాలు, నిజమైన దేవుడు మాకు వద్దు, ఆయన నమ్ముకుంటే ఆయన ఇష్టానుసారంగా జీవించడం మా వల్ల కాదు అని, మేము పాపం చేయడానికి అనుకూలంగా ఉండే దేవుళ్ళు దేవతలు ఎవరున్నారో వాళ్లే మాకు దేవతలు దేవుళ్ళు అన్నట్టుగా తమ ఇష్టమైన త్రోవకు రాళ్లను, చెట్లను, పుట్టలను, రకరకాలైన వాటిని, దేవుడు కాని వాటిని, ప్రతిమా స్వరూపాలను వారికి దేవుడిగా ఏర్పాటు చేసుకున్నారు. అందుకే వారు ఇష్టమైన త్రోవకు తొలగిరి. అయితే మనందరి దోషములను ఆయన మీద మోపెడనే మాటను కూడా మనం చూస్తున్నామండి. వారికి గుడ్డితనం కలిగించాడు. మంచివారైనా, వారి కళ్ళు ఉన్నవారైనా సరే వారి గుడ్డితనాన్ని కలిగించాడు. మనకి నిర్గమాకాండంలో కూడా 10వ అధ్యాయము 21 నుంచి 23 వరకు, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటిని కమ్మునెను. మోషే ఆకాశం వైపు చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతటి మీద 3 దినముల గాఢాంధకారమాయను. 3 దినములు ఒకరిని ఒకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవకపోయేరి. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసాలలో వెలుగుండెను. ఇది ఎంత ఆశ్చర్యం అండి! ఒక ప్రాంతంలో, ఒక దేశంలోనే, ఇశ్రాయేలుండే ప్రాంతంలో వెలుగున్నది, ఐగుప్తీయులు ఫరో రాజు ఉన్న ప్రాంతాల్లో చీకటి. అది మామూలు చీకటి కాదు, చిక్కని చీకటని, అది గుర్తుపట్టలేని చీకటని, ఎవడనూ తాను కూర్చున్న చోట్లోంచి లేవలేదని, ఎవడనూ ఒకరిని ఒకడు గుర్తుపట్టలేదని. ఆ చీకటిలో ఎలా ఉన్నారంటే 3 దినాలు వారికి గాఢాంధకారం కలుగజేశాడంట. కళ్ళు ఉన్నాయి కానీ గాఢాంధకారం, కనపడని చీకటి కలిగించాడు. ఎందుకు వారికి అలా ఎందుకు చేశాడంటే, ఒక పక్క మోషే తెలియజేస్తున్నాడు, రేపు ఫరో రాజా ఎలాంటి పరిస్థితి జరుగుతుంది, ఫరో రాజా రేపు ఎలాంటి పరిస్థితి జరుగుతుంది, రేపు పేలను రప్పించబోతున్నాం, రేపు వడగండ్లు రప్పించబోతున్నాం, రేపు చీకటి రప్పించబోతున్నాం, ఇలాగ చెబుతూనే ఉన్నాడు. ఫరో ఇంటూనే ఉన్నాడు. దేవుడే ఫరో హృదయమును కఠినపరిచాడని రాయబడి ఉంది. అతనికి పనిష్మెంట్, పరిష్కారము, శిక్షను కలిగించాలనే కాబోలు అతని హృదయమును దేవుడు కఠినపరుస్తున్నాడని రాయబడి ఉంది. ఒక పక్క మోషే చెబుతున్నా, దేవుడు చెబుతున్న కార్యాలు మోషేకి చెబుతున్నాడు, మోషే ఫరోతో చెబుతున్నాడు, ఇది ఎలా జరిగిద్ది అని.
అతను అనుకుంటున్నాడు అలా ఇదంతా ఒక యాదృశ్యంగా జరిగిపోతుందిలే, మనకు మాత్రం శకునుగాడు లేడా, గారడి విద్య గలవారు లేరా, వాళ్ళు మాత్రం ఇటువంటి సూచక్రియలను ఇటువంటి మహత్కార్యాలు చేయటం లేదా అనుకొని ఎంత మాత్రమును దేవుడే తమ పక్షంగా చేస్తున్న కార్యాలని నమ్మకుండా కఠిన హృదయం కలిగిన వాడుగా ఉన్న ఫరో అందుకని ఆ దేశం అంతటి మీద గాఢాంధకారం చీకటిని 3 దినాలు కల్పించినప్పుడు వారు మరలా ప్రభువుని మోషేని వేడుకుంటారు, అయ్యా మీ దేవుణ్ణి అడిగి ఇది మా దగ్గర నుంచి తొలగించమని, ఏ తెగులు కలిపితే ఆ తెగులును తీసివేయమని, మాకు బుద్ధి వచ్చింది, మమ్మల్ని క్షమించండి, మీరు చెప్పినట్లే చేస్తాం, మాకు ఈ సమస్యను తీసివేయండి అని మోషేను బ్రతిమాలుకుంటారు. మరలా వారు కఠినపరచబడతా ఉంటారు. ఇలా చేస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! అదే దేశంలో అదే ప్రాంతంలో అయితే ఇజ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో ఎలుగుండెను, వెలుగు ఉన్నది. ఐగుప్తీయుల ప్రాంతంలో గాఢాంధకారం కలిగించాడు. కన్నులుండి కూడా, వాళ్ళకు కూడా కన్నులు ఉన్నాయి, అందరికీ కన్నులు ఉన్నాయి. సొదొమ గొమొర్రా పట్టణంలో చిన్నల మొదలుకొని పెద్దల వరకు వాళ్ళందరికీ కూడా కళ్ళు ఉన్నాయి, కళ్ళుండా కనబడకుండా చేశాడు. ఐగుప్తు దేశం అంతట్లో ఫరో జనాంగం మొత్తానికి కళ్ళున్నాయి, అయినా వారికి గాఢాంధకారమును కలుగు చేశాడు. దేవుడే కలుగు చేశాడని మనం చూస్తున్నామండి. అలాగనే పౌలు కూడా దేవుని యొక్క మాటలకు తిరుగుబాటు చేసి దేవుని వాక్యాన్ని నమ్మక ఆయన మార్చబడక మునుపు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘమును హింసిస్తూ దేవుని బిడ్డలను హత్యగావిస్తూ భయంకరమైన రక్తపిపాసిగా అధికారుల దగ్గర తాకీతులు తీసుకొని ఆనాటి సంఘాన్ని హింసిస్తూ ఉండగా దమస్కు మార్గమున వెడుచుండగా సౌలును దేవుడు దర్శించి 1,000,000 సూర్యుల తేజస్సు కంటే ఇంకా ఎక్కువైన తేజస్సుతో అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు కన్నులు కాలిపోయిన వాడై నేల మీద పడి, ప్రభువా నీవు ఎవడవని అడిగినప్పుడు నేను నీవు హింసిస్తున్న యేసునని చెప్పిన సంగతులు మనకు తెలుస్తున్నాయి. అతని విషయంలో కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15-16 వచనంలో, అందుకు ప్రభు నీవెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇలాగూ చేసిన సౌలు విషయమై దేవుడు హననీయ అనే ఒక భక్తునికి ప్రత్యక్షమై, సౌలు ప్రార్థన చేస్తున్నాడు, అతను గుడ్డివాడుగా ఉన్నాడు, నీ వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేసి అతనికి దృష్టి కలిగించమని చెప్పగా హననీయ అన్నాడు, ప్రభువా అతడు ఎంత భయంకరుడో, నీ సంఘమును నీ బిడ్డలను ఎలా హింసిస్తున్నాడో, ఎలా చంపుతున్నాడో, వానికి కళ్ళు పోవటం చాలా మంచిది, ఇంకా ప్రాణమే పోతే బాగుండేది, అయ్యా కళ్ళు పోతే కళ్ళు వాడికి దృష్టి ప్రసాదించమని ప్రార్థన చేయమంటావు అని అడిగినప్పుడు దేవుడు హననీయతో చెప్పిన మాటలు, ఇప్పుడు నేను అతనికి కళ్ళు పోయేటట్టుగా చేశాను, మరలా బాహ్య దృష్టిని ఇస్తున్నాను, మరలా అతనికి దృష్టి కలిగిస్తాను, అంత మాత్రమే కాదు అతనికి ఆత్మీయ నేత్రాలను కూడా తెరవబోతున్నాను. ఇప్పుడు చాలామంది ఆత్మీయ నేత్రాలు మోసకపోయినట్టున్నాయి, బాహ్య నేత్రాలు మాత్రమే ఉన్నాయి. పౌలకు బాహ్య నేత్రాలను కాల్చాను, తిరిగి ఆ నేత్రాలను ఇచ్చి అతని ఆత్మీయ నేత్రాలను కూడా తెరవబోతున్నానని చెప్పాడు. ఎలాగంటే నువ్వు భయపడకు, వెళ్ళుము, అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవించవలెను. మార్చబడ్డాడయ్యా, సౌలు మార్చబడ్డాడు, అతడు పౌలుగా చలామణి అవుతాడు,
పౌలని పేరుతో పిలువబడతాడు. అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము, నా కొరకు పనిచేస్తాడు. రాజులు ఎదుట, అధికారులు ఎదుట, అనేకులు ఎదుట అతను శ్రమ పొందవలసి ఉంది. అతను నేను ఎంతగా హింసించి శ్రమల పాలు చేస్తానో మీరే చూస్తారు. నా నామము నిమిత్తం అతడు అనేకమైన శ్రమలను అనుభవిస్తాడు అని చెప్పాడు. నిజమేనండి, పౌలు పొందిన శ్రమల గురించి ఆయన తన పత్రికలో చెప్పిన విషయాలు మనం చూసినప్పుడు ఎంత అద్భుతంగా మార్చబడ్డాడంటే, బాహ్య నేత్రాలు దృష్టి కలిగించడమే కాకుండా ఆత్మీయ నేత్రాలను ఆయన తెరిచినప్పుడు తాను చేసిన పాపము ఎంత ఘోరమైనదో ఎరిగి అనేకులకు మేలు చేయాలని తలంపు కలిగి ఉన్నాడు. ఎవరైతే ప్రభువుని ఎరగకుండా ఉన్నారో, ఏ పనిని పాడు చేస్తున్నాడో ఆ పనిని కట్టుటకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడుతున్నాడండి. అతడు చెప్పిన సంగతులు, యూదుల చేత ముమ్మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నానన్నాడు కొరడాలతోటి. అనేక సందర్భాల్లో రాళ్ల చేత కొట్టబడ్డానన్నాడు. ఇంటిలో ఇబ్బందులు పడ్డాను, శరీరంలో ఇబ్బందులు పడ్డాను, కపట సహోదరుల వల్ల ఇబ్బందులు పడ్డాను, సంఘస్థుల ద్వారా అవమానాలు పొందాను, రాజులు ఎదుట, అధికారులు ఎదుట అనేక సార్లు వస్త్రహీనుడనై ఉన్నాను, ఆకలి దప్పులు లేనివాడునై ఉన్నాను, అనేక దినాలు నిద్ర లేనివాడుగా ఉన్నాను, ఓడ ప్రయాణాల్లో ఇబ్బందులు పడ్డాను, సముద్ర మార్గాల్లో ఇబ్బందులు పడ్డాను, కొన్ని దినములు సూర్యుడైనను చంద్రుడైనను కనుగొనలేని స్థితిలో ఉన్నాను. అబ్బో, నేను పడిన శ్రమలను చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నాడు. చూచారండి, యేసుక్రీస్తు వారు అంతటి భయంకరుడైన రక్తపిపాసిగా ఉన్న సౌలు బాహ్య నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరిస్తే అతడు సంఘమును కట్టుటకు ఎంత ప్రయాసపడ్డాడో. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. ఈ దృష్టిని పోగొట్టుకున్నారండి. ఈ దృష్టి ఈనాడు చాలామంది సేవకులు కూడా నమ్ముకున్నట్టే ఉన్నారు, ఈ దృష్టి కలిగి ఉన్నట్టుగానే ఉన్నారు, సౌలు వలె మార్చబడినట్టుగా ఉన్నారు, పౌలులాగా పనిచేస్తున్నట్టుగానే ఉన్నారు. కానీ వారు ఎలాగున్నారంటే, ఆధ్యాత్మికంగా ఎవరి కనులు మోసకపోయి దైవవాక్యాన్ని కనుక్కోలేకపోతున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు, ఆత్మీయ దృష్టిని కోల్పోయిన వారుగా ఉన్నారు, దేవుణ్ణి అనుసరించలేకపోతున్నారు. వారందరినీ ఈనాటి దైవ సేవకులు చూస్తూ కూడా వారిని మార్చడం చేతకాటల్లా, వారిని మార్చటం వీళ్ళ వల్ల కాటల్లా. చూడనట్లుగా ఉంటున్నారు, చూచినట్లుగా ఉంటున్నారేమో ఒకవేళ. అసలు వీటన్నిటిని బట్టి చూస్తే ఈ లోకంలో ప్రభువుని నమ్మని వారు గుడ్డివారా, ప్రభువును నమ్మిన వారే గుడ్డివారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభువుని నమ్మని వారు, వారికి ఆత్మీయమైన దృష్టి లేదు, బాహ్య సంబంధమైన దృష్టి ఉందే కానీ ఆత్మీయమైన దృష్టి వారికి లేనందువలన ప్రభువుని గ్రహించలేకపోతున్నారు, ఆధ్యాత్మిక కార్యాలను గ్రహించలేకపోతున్నారు. అయితే ప్రభువును నమ్ముకొని సౌలు పౌలుగా మార్చబడినట్లుగా మనం కూడా దైవ సేవకులమై ఉండి దేవుని సేవ చేస్తున్నట్లుగా ఉండి ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారమై ఉండి అనేకులని ఆత్మీయ దృష్టితో ఎవరు నరకానికి జోగాడుచున్నారో, ఎవరు పాపానికి జోగాడుచున్నారో, ఎవరు నరకానికి సమీపంగా ఉన్నారో, ఎవరు నష్టాల్లో ఉన్నారో, ఎవరు భయంకరమైన పాపస్థితిలో ఉన్నారో ఆత్మీయ దృష్టితో చూస్తూ కూడా వారిని మార్చడానికి చేతగాలేని, వారిని సరిచేయలేని గుడ్డివారు ఈనాడు సేవకులే అన్నట్టుగా మనకి బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 19-20 వచనాలలో, నా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవరు చెవిటివాడు, నా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు,
వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. ఎందుకంటే వారిని గ్రహించటంలా. వారు వింటున్నారు, చెవియొగ్గారు కానీ వారు గ్రహించకుండా ఉండటానికి కారణము మనం ఆత్మీయ నేత్రాలతో వారిని గమనిస్తూ ఎవరు పాపులుగా ఉన్నారా, ఎవరు రక్షణ లేకుండా ఉన్నారా, ఎవరు నరకానికి పాత్రులుగా ఉన్నారా, ఎవరు దేవుని ఉగ్రతకు బలి కాబోతున్నారా, ఎవరు అగ్నిగంధకులతో మండుగుండానికి వెళ్ళబోతున్నారా అని వారి సంగతి మన ఆత్మీయ నేత్రాలకు అర్థమవుతా కూడా వారిని ఎలా మార్చొచ్చు, వారిని ఎలా మార్చాలి, వారికి ఎలా దేవుడు వాక్యం చెప్పాలి అనే జ్ఞానం కూడా దేవుడు మనకిచ్చినా వారిని మార్చలేనిది, వారి మాటలు వినలేని, వారి గోడును గ్రహించలేని, వారి ఆత్మీయ స్థితిని బాగు చేయలేని గుడ్డితనం ఇలా మనకుంది. ఇలా దైవ సేవకులే గుడ్డివారుగా ఉన్నారు. అందుకే యెషయా గ్రంథంలో ప్రభు చెప్తున్న మాట, ఎవరు గుడ్డివారు, ఎవరు చెవిటివారు, ఎవరికి మందదృష్టి? నా సేవకుడు తప్ప, నేను పంపినవాడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? ఎంత క్లియర్గా చెబుతున్నాడో. ఒకవేళ మనము ప్రియ సహోదరుడా, సహోదరి, దైవ సేవకులారా, నా తోటి సేవకులారా, పెద్దలారా, మనలో ఎవరమైనా నిజంగా ఆత్మీయ నేత్రాలు ఎలిగింపబడిన వారమై ఉండి సౌలు పౌలుగా మార్చబడినట్లుగా, పౌలు సేవ చేస్తున్నట్లుగా యథార్థంగా మనం కూడా అనేకులు మార్చేవారమై ఉండి ఈ వాస్తవాలు అర్థమవుతా కూడా అర్థం కాని రీతిలో, ఆత్మీయ నేత్రాలు మూయబడిన రీతిలో మనం ఉన్నామేమో. తెరవబడిన మనము ఆ దృష్టితో పాపులుగా ఉన్నవారిని, నరకానికి పాత్రులుగా ఉన్నవారిని, అగ్నిగంధకులతో మండుకోవడానికి గురి అవుతున్న వారిని గ్రహించి కూడా వారిని మార్చలేని స్థితిలో మనమే ఉన్నాం. మనము ఆత్మీయంగా గుడ్డివారంగా ఉన్నామేమో. ఎవరు గుడ్డివారు, ఎవరు మందదృష్టి గలవారు, ఎవరికి కనుమొప్పు కలిగింది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయాన్ని, మందదృష్టి ఎందుకు వచ్చింది, కనుమొప్పు ఎందుకు కలిగింది, గుడ్డితనం ఎవరికి వచ్చింది? అవునండి, నిజముగా మనము లోకమునకు గుడ్డివారం కావాలి. మంచివారమైనా సరే లోకమునకు గుడ్డివారం కావాలి. అప్పుడే ఆత్మీయ దృష్టి మనకి కనబడుతుంది. లోకము చేత మనము మెప్పు పొందబడుతున్నామా? మంచి వాక్యం చెబుతున్నాడు, అనేకుల ఆత్మలు రక్షిస్తున్నాడు, భలే స్వస్థతలు కలిగిస్తున్నాడు, దయ్యాలను పారగొడుతున్నాడు, గొప్ప గొప్ప సంగతులు చెబుతున్నాడు, చాలా బాగా పాటలు పాడుతున్నాడు, మంచి కానుకలు ఇస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు అని లోకం చేత కనబడాలనుకుంటున్నావా? పై మెరుగులను కోరుకుంటున్నావా? లోకము దృష్టిలో మనము గుడ్డివారం కావాలండి. లోకము దృష్టిలో మనం గుడ్డివారం అయితేనే ఆత్మీయ దృష్టి కలిగిన వారం అవుతాం. అప్పుడే దుర్మార్గులను, పాపులను, నరకానికి పాత్రులైన వారిని పట్టుకోగలుగుతాం. మనం లోకమునకు గుడ్డివారం కానంత వరకు ఆత్మలను రక్షించలేమండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, అపరిమితమైన మీ దుర్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఇదేంటండి అంటే, లోకంలో పాపులు, దుర్మార్గులు, దేవుని ఎరగిన వారు వారి ఇష్టం వచ్చిన వ్యాపారాలు, వ్యవసాయం, అబద్ధాలు, దొంగతనం, వ్యభిచారం, త్రాగుడు, వీటన్నిటినీ చేస్తూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ బ్రహ్మాండమైన సుఖ సంతోషాలను అనుభవిస్తూ వారి ఇష్టానుసారమైన గొప్పగా కనబడుతున్నారు. ప్రభువుని నమ్ముకున్న వారికన్నా కూడా లోకంలో అందరికంటే గొప్పగా కనబడుతున్నారు. అయితే మనం ఎప్పుడు గుడ్డివారం అవుతామో? లోకమునకంటే వారితో కూడా ఈ పాపములోను, ఈ దురలవాట్లోను,
ఈ వ్యభిచారాల్లోనూ, ఈ అబద్ధాలు ఆడే విషయాల్లోనూ వారితో కూడా పరిగెత్తకపోవటం చూచి, వారిలాగా మనం చేయకపోవటం చూసి వారు మనల్ని అవమానపరుస్తారు, వారు మనల్ని దూషిస్తారు. వీరు గుడ్డివారు, వీళ్ళకేం తెలియదు, వీళ్ళు లోకంలో సంపాదించుకోవటంలా, వీళ్ళొక మూర్ఖులు అన్నట్టుగా లోకానికి గుడ్డితనంగా ఉంటున్నాం. మనం అలా ఉంటేనే నిజంగా పాపాత్ములైన గుడ్డి వారిని మనము దృష్టించగలం, వారికి సరైన బోధను అందించగలం. మన జీవితాల్లో మార్పును చూసి వారికి పాఠంగా ఉంటుంది. వారితో కూడా అపరిమితముగా ఆ దుర్వ్యాపారమునకు పరిగెత్తకపోవటం చూచి వారు చూస్తూ ఉన్నారు. మన మాటలు, ప్రవర్తన, జీవితాన్ని చూస్తూ ఉన్నారు. అప్పుడు వారి ఆత్మీయ దృష్టి వారికి కనబడేటట్టుగా మన ప్రవర్తన వారికి చూపిస్తుంది, మన మాటలు వారికి చూపిస్తాయి, మన క్రియలు వారికి చూపిస్తాయి. ఈ విధంగా వారిని మనము మార్చడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఇవాళ మార్చలేకపోతుంటే నిజంగా చాలామందిని మార్చలేకపోతున్నాం. నిజంగా వాస్తవంగా దేవుడు బాహ్య నేత్రాలకు గుడ్డితనం చేయటం గొప్పగా, అది పెద్ద ప్రమాదం కాదు, కానీ ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనం కలగటమే పెద్ద ప్రమాదం అండి. ఈనాడు చాలామంది గుడ్డివారుగా పుట్టారు, పెద్ద నష్టమేమీ లేదు, పెద్ద ప్రమాదానికి ఏం గురికారు. వారు ఈ ప్రపంచంలో ఏమి చూడలేకపోవచ్చు. ఆ గుడ్డితనం గురించి ఎక్కువగా గుడ్డితనం అని చెప్పాల, ఆత్మీయమైన విషయాలను గుర్తించలేని గుడ్డితనాన్నే ఎక్కువగా గుడ్డితనం అంటున్నారు. మనము ఆత్మీయ సంబంధమైన గుడ్డివాళ్ళం మనం అయ్యాము ఇయ్యాల. అందుకని గుర్తించలేకపోతున్నాం. కాబట్టి దేవుడే తాను చెబుతున్నాడు, ఎవరు గుడ్డివారుని? నా దాసుడు తప్ప, నా ప్రవక్త తప్ప, నా సేవకుడు తప్ప, నేను పంపినవాడు తప్ప, యెహోవా దాసుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నా బిడ్డలుగా చలామణి అవుతూ, నా బిడ్డలుగా పిలువబడుతూ, నా ఆత్మను పొంది ఆత్మీయ నేత్రాలు ఎలిగింపబడి పక్కవాడి ఆత్మీయ నేత్రాలను ఎలిగింపలేని స్థితిలో ఉన్నారే, మీరు గుడ్డివారు అంటున్నాడు. ప్రియమిత్రమా, ఈ మాటలు ఆలకిస్తున్నా నీవు నేను తెలుసుకోవాలి, నిజంగా మనకి ఆత్మీయమైన గుడ్డితనం ఉందేమో. వాస్తవంగా ఆనాడు సొదొమ గొమొర్రా ప్రజల యొక్క ఆత్మీయమైన గుడ్డితనం అనుకున్నాం. వారు ఆత్మీయమైన విషయాలను గ్రహించలేకపోయారు, నిజమే. అయితే మనం ఆత్మీయమైన గుడ్డితనం నుంచి వెలిగింపబడ్డవారం, వారిని వెలిగించలేని స్థితిలో మనం ఉన్నామంటే ఈవేళ మనము కూడా ప్రభు చెప్పినట్లుగా గుడ్డివారమని గ్రహించి ఆ దృష్టి నుంచి మనము బయటపడి ప్రభువును మహింపరిచి ప్రభు చిత్తానుసారంగా జీవించి ఆయన్ని ఘనపరిచే వారంగా ఉండి గొప్ప దీవెన ఆశీర్వాదాలకు పాత్రులగినట్లుగా దేవుడు మనల్ని దీవించినట్లుగా మన జీవితాలను కొనసాగించాలని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభా మేము నాయన తండ్రి ఈ వాక్యంలో విన్నాం. ఆదికాండము 19వ అధ్యాయంలో 11వ వచనంలో నాయనా తండ్రి కనుమబ్బు కలుగు చేసిన విషయం ఏమిటో దానిలోంచి కొన్ని మర్మాలను తండ్రి నాయనా మీరు నిర్గమకాండంలో ఉన్న దృశ్యాలను తండ్రి, అలాగే నా ప్రభా తండ్రి అపోస్తులైన పౌలు విషయంలో మీరు చూపించిన ఆ విషయాలను తండ్రి నాయనా తండ్రి యెషయా గ్రంథంలో సంగతులను కానీ నాయన మేము చూసి ఉన్నాం తండ్రి, ఎవరు గుడ్డివారిని. ఈ విషయాలను మనం చూసినప్పుడు తండ్రి వాస్తవంగా నిజమైన గుడ్డితనం మాకే ఉందని మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. బాహ్య నేత్రములతో గుడ్డివాడు అది ప్రమాదకరమైనది కాదు, కానీ ఆత్మీయ నేత్రాలు గుడ్డితనం కలిగిన ఉండటమే చాలా ప్రమాదకరమని ఈ మాటలు మేము చూస్తున్నాం తండ్రి. కనుమబ్బు నాయనా తండ్రి ఆనాడు వారికి కాదు, ఈనాడు మా ఆత్మీయ నేత్రాలకు కనుమబ్బు కలిగింది.
వారు బాహ్య నేత్రాల కనుమొబ్బు కలిగింది. మాదే చాలా ప్రమాదకరంగా ఉంది తండ్రి. ఈ వాస్తవాలను గ్రహించి దైవ సేవకులు పెద్దలనే వారు తండ్రి దేవుని సేవలో ఈ వాస్తవాలను గ్రహించి నాయనా మరులు కొల్పబడిన వారై వారు తిప్పుకొని నిన్ను మహింపరిచే భాగ్యంలోనికి నడిపించమని, సంఘంలో ఉండి ఆలకిస్తున్న వారేమి, బయట ఉండి ఈ వర్తమానాలు యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్న వారినేమి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమను తెలియజేస్తాను. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.